పక్షం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కంటి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది జనవరిలో కూడా స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టార్ట్ అయిన తర్వాత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య శిష్యుడు, అదేవిధంగా ఈ ఎల్లో మీడియా ఇవన్నీ కూడా దత్తత తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ దావోస్ సదస్సులకి వెళ్ళగానే ఈ ఎల్లో మీడియా, టీడీపీ, ఐటీడీపీ పెయిడ్ బ్యాచ్ వీళ్ళందరూ కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళట్లేదు, మన రాష్ట్రం మీద అసలు శ్రద్ధే లేదు, రాష్ట్ర అభివృద్ధి అంటే ముఖ్యమంత్రికి లెక్కలేదు, పరిశ్రమలు తీసుకొచ్చే ఉద్దేశం లేదు అంటూ ఎల్లో మీడియాలో బ్యానర్ హెడ్డింగ్లు పెట్టడం, ఐటీడీపీ పెయిడ్ బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో ఇట్లా కామెంట్లు, పోస్టుల రూపంలో మాట్లాడడం చూస్తా ఉంటే నిజంగా రాష్ట్రం గురించి చిత్తశుద్ధి లేనిది మొదట మీకు రా సన్నాసులు అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి దావోస్ యాత్రలు ఎంత కామెడీగా ఉండేయంటే ఒక చిన్న జియో ఒకటి వినిపిస్తాను నీకు. జియో ఆర్టీ నంబర్ 366 డేటెడ్ 29/10/2016. 2016 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు దావోస్ యాత్రకి వెళ్ళినప్పుడు కామెడీలు ఎలా పండించారంటే అక్కడ ఒక ఆంధ్ర మెస్ పెట్టేశారు. ఎవరైతే పరకాల ప్రభాకర్ అలియాస్ పాలకూర ప్రభాకర్ గారు ఒక ఆంధ్ర మెస్ పెట్టేసి పాలకూర పప్పు ఇస్ దేర్, బెండకాయ వేపుడు ఇస్ దేర్ అంటూ చేసిన హడావిడి, దానికి తోడుగా చంద్రబాబు నాయుడు గారు 3 అంచెల దుస్తులు ధరించి పచ్చ శాలువాలకు కప్పిన సీన్లు చూస్తే నా సామిరంగా అది సీన్లు రక్తి కట్టించారనమాట. ఎంత దరిద్రం అంటే ఆంధ్ర మెస్ కోసం అప్పుడు ఏపీ, నేను చెప్పిన జీవో నెంబర్, ఏపీ నుంచి ఎంత బిల్ రిలీజ్ చేశారో తెలుసా? 7 కోట్లకు పైగా దానికోసం బిల్లులు తాగేశారు. ఇకపోతే విమాన ఛార్జీలు, హోటల్ బిల్లు, భోజనాలు, ఆఖరికి శాలువాలు, వాళ్ళకి ఇచ్చే బొమ్మలు కూడా ప్రజల సొమ్ము, ప్రజాధనం నాకేశారు. మరీ దారుణం ఏంటంటే ఆ ఆంధ్ర మెస్ బయట పెట్టిన బోర్డుకి ఏకంగా 45 లక్షల రూపాయలు లెక్క చూపించారు. ఇలా ప్రజాధనాన్ని దోపిడీ చేసి ప్రతి సంవత్సరం దావోస్కి వెళ్లడానికి గాను వాళ్ళు పెట్టిన ఖర్చు 20 కోట్ల రూపాయలు. ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే 100 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసి ఎంతో వీళ్ళు దుబారా ఖర్చులు చేస్తూ ఈ మీడియాలో ఊదరగొడుతూ వాళ్ళు అక్కడికి వెళ్లి తీసుకొచ్చింది తీరా ఎంతయ్యా అని తెలిస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పెట్టుబడి గుండు 0. దాన్ని ఈ ఎల్లో మీడియా, ఎల్లో పత్రికలు దాచిపెట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం మీద బురద జల్లడం చూస్తా ఉంటే నిజంగా నవ్వొస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వ హయాంలో ఆయన చేసినటువంటి విదేశీ యాత్రలు ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? 2014 నవంబర్ 12 3 రోజులు సింగపూర్ పర్యటన. ఏం చెప్పాడు? జిల్లాకు ఒక విమానాశ్రయం వచ్చిందా? జిల్లాకు ఒక విమానాశ్రయం. నవంబర్ 14, 2024, 2014 నవంబర్ 24 6 రోజులు జపాన్ పర్యటన. ఏం చెప్పాడు తెలుసా? రాష్ట్రంలో విద్యాలయాలన్నింటిలో జపాన్ భాష. ఎన్ని విద్యాలయాల్లో జపాన్ భాష నేర్పించారు? 2010 జనవరి 20 4 రోజులు దావోస్ పర్యటన చెప్పిన మాట. స్పెయిన్ తరహా బుల్లెట్ రైళ్లపై అధ్యయనం, ఇక పెట్టుబడుల వెల్లువ. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? 2015 ఏప్రిల్ 12 6 రోజులు చైనా పర్యటన. ఏం చెప్పారు తెలుసా? షాంఘై తరహాలో అమరావతిలో షాంఘై ఆడొచ్చిందో వాళ్ళే చూపించాలిక. ఇక చూస్తే 2015 జూలై 5 నుంచి 3 రోజుల పర్యటన. జూలై 5 నుంచి 3 రోజుల పాటు జపాన్ లో పర్యటన. ఏం చెప్పాడు తెలుసా? టోక్యో స్థాయిలో అమరావతి నిర్మాణం అన్నాడు. ఎక్కడ టోక్యో స్థాయిలో అమరావతి నిర్మాణం జరిగిందో ఆయన చెప్పాలి. ఇకపోతే 2015 నుంచి 2015 ఆగస్టు 3న 6 రోజులు టర్కీ పర్యటన, ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాడు. దానికి ఇస్తాంబుల్ తరహాలో అమరావతి అని చెప్పేసి ఒక పెద్ద బ్యానర్ ఐటమ్స్ పెట్టించారు. 2015 సెప్టెంబర్ 20న 3 రోజులు సింగపూర్ పర్యటన. ఏం చెప్పారు తెలుసా? విశ్వనగరంగా అమరావతి, సింగపూర్ గా తుళ్లూరు. విశ్వనగరంగా అమరావతి, సింగపూర్ గా తుళ్లూరు. ఇంకా చూసుకుంటే మళ్ళీ 2016 జనవరికి వచ్చేసరికి మళ్ళీ 4 రోజులు దావోస్ పర్యటన చేశాడు. ఇంకా విదేశీ పెట్టుబడుల వెల్లువ, వరద, సునామీ అని చెప్పేసి మాట్లాడారు. ఎన్ని వెల్లువలు వచ్చాయో, ఎన్ని వరదలు వచ్చాయో, ఎన్ని సునామీలు వచ్చాయో వాళ్ళే చెప్పాలిక.
ఇక 2016 మార్చిలో 3 రోజులు లండన్ పర్యటన పోయిండు. అమరావతిలో లండన్ ఐ అని చెప్పాడు. ఎక్కడ లండన్ ఐ వచ్చిందో ఆయన చెప్పాలి. 2016లోనే మే 8 నుంచి 6 రోజుల పాటు థాయిలాండ్, స్విట్జర్లాండ్ వెళ్ళాడు. కుటుంబంతో వెళ్ళాడు, కానీ పర్యటనను గోప్యం చేశాడు. ఇక 2016 జూన్లో 5 రోజులు చైనా పర్యటన పోయాడు. చెప్పింది రాష్ట్రానికి చైనా నుంచి బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయని. ఎన్ని బుల్లెట్ ట్రైన్లు వచ్చాయో. 2016 జూన్ 9న కజకిస్తాన్ ఆస్థానా పర్యటనకి వెళ్ళాడు. ఏం చెప్పాడు? కేబుల్ కార్స్, చూడండి, కేబుల్ కార్స్ ఇవి తీసుకొస్తున్నామని చెప్పాడు. ఎన్ని కేబుల్స్ కాల్స్ వచ్చాయో. తర్వాత రష్యా పర్యటనకి వెళ్లి రాష్ట్రంలో మెరైన్ వర్సిటీ వస్తుందని చెప్పారు. ఎక్కడ వర్సిటీ వచ్చిందో. తర్వాత శ్రీలంకకి వెళ్ళాడు. శ్రీలంకకి వెళ్లి అమరావతికి శ్రీలంక మాస్టర్ ప్లాన్ అని చెప్పాడు. ఆ శ్రీలంక ఏమి ఈ రోజు మునిగిపోయింది. అట్లాగే అమరావతి కూడా మునిగిపోయింది. ఇకపోతే మళ్ళీ దావోస్ పర్యటనలో విశాఖలో మాస్టర్ కారిడార్ టెక్నాలజీ అన్నాడు. ఎక్కడ విశాఖలో మాస్టర్ కారిడార్ టెక్నాలజీ వచ్చిందో తెలియదు. తర్వాత అమెరికాకు పోయి విశాఖకి టెంపుల్టన్ తీసుకొస్తా అన్నాడు. ఏడ తీసుకొచ్చాడు టెంపుల్టన్ అర్థం కావట్లా. అట్లా ఆయన గడిచిన ఏదైతే 5 ఏళ్ల పాలనలో 2014 నుంచి 19 వరకు సంవత్సరంలో 10 నుంచి 15 విదేశీ పర్యటనలు పెట్టుకుని ప్రజాధనం విడిగా ఖర్చు చేసి పెట్టల దొరలాగా మాట్లాడి ప్రజలను మభ్యపెట్టాడు. కాబట్టే 2019లో ప్రజలు ఆయన మూలన కూర్చోబెట్టారు. ఇప్పుడు మాత్రం ఈ పత్రికలు చంద్రబాబు నాయుడు గారికి జాకీలేసి లేపుతూ పైకి బాగున్నప్పుడు ఏం పీకాడో చూపించకుండా ఈ ప్రభుత్వ హయాంలో అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడికి ఎందుకు వెళ్ళలేదని మాట్లాడుతున్నారు. ప్రజల మీద, రాష్ట్రం మీద, అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారికి ధ్యాస లేదు అంటున్నారు. సరే, తీరా చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి 2014 నుంచి 19 వరకు దావోస్ వెళ్లి ఎన్ని పట్టుబడులు తీసుకొచ్చాడు అనే దాని మీద రాయండ్రా అంటే ఎవడు రాయడు. దాన్ని కప్పి పెడుతూ, దాన్ని మభ్య పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ మీద, రాష్ట్ర బ్రాండ్ మీద బురద జల్లేలా రాతలు రాస్తున్నటువంటి వీళ్ళందరూ రాష్ట్ర ద్రోహులుగా ప్రజలు గమనిస్తున్నారు. బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.